హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తా ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాయబడిన మాటలు మనం చదువుకున్నాము. దేవుని వాక్యము చాలా విలువైనది. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా చాలా ప్రశస్తమైనదిగా ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ ఐక్యతను దేనితో వర్ణిస్తూ ఉన్నాడంటే అహరోను అంగి అంచుల మీద పోయబడిన పరిమళ తైలముతో వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే హెర్మోను మంచువే, అది ఎక్కడికి దిగి వస్తుందట? సియోను పర్వతము మీదకి, లేకపోతే సియోను కొండ మీదకి దిగి వస్తుందట. ఎప్పుడు అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలట. మనం అంటూ ఉంటాం కదా, ఒక మంచి ప్రదేశాన్ని చూసామనుకో, మనం అబ్బా ఇది ఎంత బాగుందో అని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆలోచన చేస్తూ ఉంటాం. కనుక అహరోను ప్రధాన యాజకుడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రధాన యాజకుడైన అహరోను అంగి అంచుల మీద పోయబడిన పరిమళ తైలం. ఒక చిన్న సెంటు మన ఇంట్లో కొట్టామనుకోండి, దాని సువాసన ఒక్క చుక్క మనం వేస్తే ఆ గదంతా లేకపోతే ఆ ప్లేస్ అంతా ఏం చేస్తుందండి? ఆ సువాసన అన్నది ఏం చేస్తూ ఉంటుంది? వెదజల్లుతూ ఉంటుంది. ఆ సువాసన మనం ఎవరింట్లోకన్నా వెళ్ళినప్పుడు అబ్బా వీళ్ళ ఇంట్లో అంతా మంచి ఏమొస్తుంది, వాసన వస్తుందో అన్నట్టుగా మనం ఏమవుతూ ఉంటాం? ఫీల్ అవుతూ ఉంటాం. పరిమళ తైలములో ఉన్న ఆ యొక్క ఘనత అది. దేవుని వాక్యం ఏమంటుందంటే సంఘము కూడా ఎలా ఉండాలట? సువాసన వెదజల్లేదిగా ఉండాలట. దేంట్లో ఐక్యతలో. దేంట్లో అండి? ఐక్యతలో మనం ఏమి వెదజల్లాలి? సువాసన వెదజల్లాలట. సువాసన వెదజల్లేవారిగా మనం ఉంటే ఐక్యత ఏం చేస్తుందట? సియోను పర్వతములో, సియోను కొండలో. సియోను అంటే మనం దేనికి సాదృశ్యమని చెప్పుకున్నాం? దేవుని మందిరానికి. దేవుని మందిరములో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఏముంటుందంటే శాశ్వత జీవం ఉంటుందట. ఇంకోటి ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే మరొక పాయింట్ ఏంటంటే, ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటి? ఐక్యత. ఏంటండి? ఐక్యత. ఐక్యత అనేది సంఘములో, కుటుంబములో చాలా 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 ప్రాముఖ్యమైనది. దేవుడు సంఘాన్ని దేంతో పోల్చాడంటే కుటుంబంతో పోల్చాడు. కుటుంబంలో ఐక్యత లేదనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది? చెప్పండి, కుటుంబం ఎలా ఉంటుంది? ఆ కుటుంబంలో ఏమన్నా కార్యాలు చూడగలమా? ఆ కుటుంబంలో ఏమన్నా సమస్యలు వస్తే పరిష్కారం చూడగలమండి? చూడలేం. కుటుంబంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళకు పడకుండా, ఒకళ్ళ పని చేస్తే ఒకళ్ళకు పడకుండా ఉన్నదనుకో, ఆ కుటుంబంలో ఏం లేనట్టు? ఐక్యత లేనట్టు. ఐక్యత లేని చోట ఎవరు ఉంటారంటే అపవాది ఉంటుంది. ఐక్యతను పాడు చేసేది ఎవరంటే అపవాది. గనక సంఘము ఏం కలిగి ఉండాలంటున్నాడంటే ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. పౌలు గారు దీని గురించి మంచి మాట రాస్తారు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే ఆ యొక్క తెస్సలోనిక సంఘం ఏం కలిగి ఉందంట? ఐక్యత కలిగి ఉందంట. చూడండి ఒకసారి. సహోదరులారా, నేను ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. యాలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుట వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యతకే మూల కారణం ఏంటి చెప్పండి? చదివారు కదా. ఏంటి ఐక్యతకే మూల కారణం ఏంటండి? ప్రేమ. హల్లెలూయా.
ప్రేమ అంట అనేక దోషాలను ఏం చేస్తుందట? ఏం చేస్తుంది? ఎంత బాగా చెప్తామో కానీ కప్పుతామా? కప్పం. చెప్పుకోవడానికే వాక్యాలు. ప్రేమ ఏం చేస్తుందట? అనేక దోషాలను కప్పుద్దట. అపోస్తుడైన పౌలు ఈ యొక్క తెస్సలోనిక సంఘంలో ఉన్న ఐక్యతను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘంలో ఉన్న ప్రేమను వివరిస్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘంలో ఉన్న సహోదరులు ఏం కలిగి ఉన్నారో దానిని బట్టి మేము ఏం చేస్తూ ఉన్నాము? సంతోషిస్తూ ఉన్నాం అంటున్నారు. సంఘంలో ఐక్యత ఉంటే దైవజనుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇంకా భారంగా, ఇంకా ఎక్కువగా సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయగలిగేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఐక్యత లేదనుకోండి, ఈ యొక్క ఐక్యతను చెడగొట్టిన ఆ విధానాన్ని బట్టి మనం ఏం చేయాలో, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో, ఏ రీతిగా ఈ సమస్యను దేవునికి చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో మనుషులుగా మనం అందరం ఉంటాం. అతను దైవజనుడే కావచ్చు, లేకపోతే విశ్వాసే కావచ్చు, ఎవరైనా కావచ్చు. గనక సంఘములో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత సంఘములో కావాలి అంటే ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలట. సహోదరులందరూ ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రేమ సంఘములో ఉంటుందో అప్పుడు నీవేం చూడగలవంటే ఆశీర్వాదాన్ని చూడగలవు. ఏం చూడగలవు? ఆశీర్వాదాన్ని చూడగలవు. ఆశీర్వాదమే కాకుండా అక్కడ ఇంకో మాట రాస్తున్నాడు, చాలా విలువైన మాట. ఏ జీవమట? ఏ జీవమట? శాశ్వత జీవమట. ఇది ఎక్కడుంటుంది? ఇది ఎక్కడుంటుంది చెప్పండి? ఇది ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? పరలోక రాజ్యములో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదమే కాకుండా దేవుడు నీకేమిస్తానంటున్నాడంటే శాశ్వత జీవాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడట? ఐక్యత కలిగి ఉన్నప్పుడు. గనక ప్రేమైన దేవుని సంగమ, సహోదరులుగా మనందరం ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత చాలా విలువైనది. కుటుంబంలో ఏ రీతిగా ఐక్యత కలిగి ఉంటామో, కుటుంబంలో ఒకరి దోషాలు ఒకరం ఏ రీతిగా కప్పుకుంటామో కదండి. మనం ఏమనుకుంటామంటే తప్పు చేస్తే ఇది ఏం చేయకూడదు బయట, అంతే కదండి. ఇప్పుడు యజమానుడు ఏమన్నా చేశాడనుకో, బయట పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? బయట పెట్టుకుంటే ఏమవుతుంది? నలుగురికి తెలుస్తుంది, కుటుంబం పరువు పోతుంది అని ఏం చేస్తాం మనం? బయట పెట్టుకోం. పిల్లలు తప్పు చేశారనుకో ఏం చేస్తాం? అంతే కదా. సంఘం కూడా అంతే, కుటుంబం ఎలాగో సంఘం కూడా అంతే. మన జీవితాల్లో ఒకవేళ మనకి ఎదురవుతాయి, కుటుంబంలో ఎలా ఎదురవుతాయో సంఘంలో కూడా అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేయకూడదంటే దానిని బయట పెట్టుకునేవారిగా ఉండకూడదు. మనం దానిని బయట పెడితే మనం అనుకుంటాం నన్ను అన్నారు కనుక అనుకుంటాం. కానీ దాన్ని బయట పెడితే ఎవరిని బయట పెడతాం? మనం ఎవరిని బయట పెడుతున్నాం? క్రీస్తుని, దేవుణ్ణి, మనం ఆరాధించేవాడిని ఏం చేస్తున్నాం? బయట పెడుతున్నాం. గనక ఆ విషయాన్ని మనం ఆలోచన చేసుకుని సంఘం ఏం కలిగి ఉండాలంటున్నాడంటే ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. పౌలు సంఘానికి చక్కగా రాస్తున్నాడు, అబ్బా మీరు కలిగి ఉన్న ఐక్యతను బట్టి మేము దేవునికి ఏం చెల్లిస్తా ఉన్నాం? కృతజ్ఞత. మీరు ఆ కింద వచనాలు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఐక్యతను గురించి, ప్రేమను గురించి ఎంత చక్కగా రాస్తాడో అపోస్తుడైన పౌలు. ఎందుకంటే సంఘములో ఉన్న ఐక్యత, ఆ గొప్ప ఐక్యత ఏం చేస్తుందంటే అనేకుల యొక్క రక్షణకు ఏమవుతుందట? కారణము అవుతుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే ఒక అవిశ్వాసి అయిన భర్త రక్షింపబడాలి అంటే ఒక విశ్వాసి అయిన భార్య యొక్క నడవడి చాలు అంటాడు పౌలు. నువ్వేమీ అక్కడ సువార్త చెప్పక్కర్లేదు, నువ్వేమీ అతని కొరకు ప్రయాసపడాల్సిన పని లేదు. ఏం కావాలట? నడవడి కావాలట. గనక సంఘం కూడా ఐక్యతలో సరిగ్గా నడిస్తే మనము మన సంఘం యొక్క సరిహద్దులను ఏం చేసేవారిగా ఉంటాం? విస్తరింపజేసేవారిగా ఉంటాం. గనక ఐక్యతను మనం కాపాడుకునేవారిగా ఉండాలి. దేన్ని కాపాడుకోవాలండి? ఐక్యతను కాపాడుకోవాలి. ప్రేమను చూపించేవారిగా ఉండాలి, సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. ఆ కింద వచనాలు అంటాడు ఓర్పు కలిగిన వారిగా ఉండాలంటాడు, సహనం కలిగిన వారిగా ఉండాలంటాడు,
మీ ఓర్పును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు పౌలు. గనక సంఘము ఐక్యత కలిగి ఉంటేనట ఆశీర్వాదము సంఘం చూస్తుందట. సంఘం ఐక్యత కలిగి ఉంటే ఏం చూస్తుందండి? ఆశీర్వాదం తర్వాత మాట చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చూస్తుంది? శాశ్వత జీవం చూస్తుంది. ఐక్యతలో ఉన్న 2 ఆశీర్వాదాలు ఏంటి? మొదటిది ఆశీర్వాదం, రెండవది శాశ్వత జీవం. గనక ఐక్యత కాపాడుకొనడానికి మనందరం ఏం చేయాలంటే ప్రయాస పడాలి. ఏం చేయాలండి? ప్రయాసపడాలి. మంచి కార్యం చేయడానికి చాలా చెప్పండి చాలా కష్టం ఉంటుంది. డూప్లెక్స్ బిల్డింగ్ కట్టాలనికే మామూలు దానికి డూప్లెక్స్ దానికి ఏముంటుంది? అవునండి, కొంచెం ఏమవుతుంది? బడ్జెట్ కరుణాకర బాగా బడ్జెట్లు వేస్తాడు. ఏమవుతుంది చెప్పు? బడ్జెట్ బాగా పెరుగుద్దా లేదా కదండి? మామూలు కట్టడానికి నేను డూప్లెక్స్ కట్టడానికి తేడా ఉంటుందా లేదా? ఉంటుందా? అది కూడా అంతే. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానిని మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకునేవారిగా ఉండాలి. కనుక సంఘంగా మీ అందరికీ నేను తెలియచేస్తున్నమాట, ఐక్యతను కాపాడుకుందాం, ఐక్యత కలిగి ఉందాం. ఐక్యత వలన దేవుని ప్రేమను మనం సంపాదించుకుందాం. అంతేకాకుండా దేవుడిచ్చే ఆశీర్వాదము శాశ్వత జీవాన్ని మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.